తెలుసుకుందామని వారు రహస్యంగా వచ్చారు. కానీ యేసు ప్రభు వారి రహస్యాన్ని బయట పెట్టారు. అప్పుడు వారు ఏం చేశారంటే, మీరు ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు నివాసం ఎందుకు? నివాసము ఎందుకంటే ఒక దైవభక్తి కలిగిన కుటుంబము కానీ, ఆత్మీయతలో ఎదుగుతున్న కుటుంబము కానీ ఆ ఇంటిలో ఒక ప్రత్యేకంగా ఉండాలి. వాళ్ళ గృహంలో అడుగు పెట్టగానే ఆ వాతావరణం వేరుగా ఉండాలి. కొంతమంది గృహాల్లోకి వెళ్ళగానే రకరకాలుగా ఉంటాయి. అంటే మీకు అర్థమైంది ఉంటుంది. బ్రాండీ బాటిల్ ఉంటాయి కొన్ని ఇంట్లో, సిగరెట్ పెట్లు ఉంటాయి కొన్ని ఇంట్లో, చెత్త ఫోటోలు ఉంటాయి కొన్ని ఇంట్లో. అంటే ఆ ఇళ్ళకు వాతావరణము దైవికంగా అనిపించదు. యేసు ప్రభు నివాస స్థలాన్ని ఇప్పుడు మీరు గుర్తిస్తే చాలు, ఈ నవరో పసిగడతారు వాళ్ళు. అందుకనే యేసు ప్రభువుని మీరు ఎక్కడ ఉంటున్నారంటే, నేను ఫలానా దగ్గర ఉంటున్నాను అనట్లేదు. మీరు వచ్చి చూడండి. ఎవరైనా వచ్చి చూడండి. ఈరోజు యేసు ప్రభు ఎవరు అని సందేహించడానికంటే మీరు వచ్చితే ఆయన ఎవరో మీకు అర్థమవుతుంది. మీరు వచ్చి చూడండి, ఒకసారి వచ్చి చూస్తే అర్థమవుతుంది. అదే మనం చెప్పవలసిన మాట. మిమ్మల్ని ప్రశ్నించే వారికి మీరు చెప్పవలసిన మాట ఏంటి? వాళ్ళకి అర్థమైనట్లు మీరు చెప్పకూడదు. ఒక ఏలియా అని, ఒక ఇర్మియా అని, ఒక యోహాన్ అని, ఒక ప్రవక్త అని, వారికి రకరకాలుగా అర్థమయ్యాడు ఆయన. కానీ మనకేం అర్థమయ్యాడు? ఆయన జీవము కలిగిన దేవుని కుమారుడు అని మనకు అర్థమైంది. కాబట్టి వారికి మనం ఏం చెప్పాలంటే, వచ్చి చూడండి. మనం వెంబడించాం కాబట్టి ఆయన ఎవరో మనకు తెలుసు. కాబట్టి మనం చెప్పితే వారు వినరు. కానీ యోహాను గారు చెప్పినా వారు ఏం చేశారంటే, ఆయన మీద పరిపూర్ణంగా నమ్మకుండా, సరే మీరు వెళ్ళండి ఆయన వెంబడించండి అనగానే ఆ ఇద్దరు యేసు ప్రభువును వెంబడించి యేసు ప్రభువును కనుగొన్నారు. ఆయనే లోక రక్షకుడని, పాప విమోచకుడని తెలుసుకున్నారు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారు, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అని ఏ విధంగా చెప్పగలిగారు? వాళ్ళు ఏ విధంగా చెప్పగలిగారంటే, ఆకారంగా ఆయన మనిషిగా ఉన్నా క్రియల్లో, మాటలో, ప్రవర్తనలో ఆయన దైవత్వం కనపరిచారు, దేవుడిగా కనపరుచుకున్నారు. ఒక సందర్భంలోని వీరు నావ మీద వెళ్తూ ఉండా పెద్ద తుఫాను వచ్చింది. పెద్ద తుఫాను రాగానే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గాలి తుఫాను ఏం చేశారంటే అణిచివేశారు. ఏం చేశారు? గాలి తుఫాను మాటకు లోబడింది, ప్రకృతికి మాటకు లోబడింది. అంటే ఇది ఏమై ఉంటారు? సృష్టికర్త ఉంటారు అని పేతురు మిగతా శిష్యులందరూ కూడా గ్రహించారు. ఎందుకంటే యేసు ప్రభు మాటకు ప్రకృతి ఏమైంది? లోబడింది. ఆ కీర్తన గ్రంథం మనం చూసినట్లయితే 93వ అధ్యాయము 4వ వచనం చూస్తే, 93వ అధ్యాయం 4వ వచనము, విస్తార జలముల ఘోష కంటేను, బలమైన సముద్ర తరంగముల కంటేను, ఆకాశమంత నివాసము చేసిన దేవుడు గొప్పవాడు. ఆ గొప్ప దేవుని మాట ఈ ప్రకృతిలోని సమస్తము కూడా పాటించవలసిందే, వినవలసిందే, లోపడవలసిందే. అందుకనే యేసుక్రీస్తు ప్రభు గాలిని సముద్రాన్ని గర్తించగానే అవి లోపడ్డాయి. వీరు ఆశ్చర్యపోయారు. అక్కడ అంటారు, గాలియు సముద్రం ఇద్దరికి లోబడి ఉన్నారు, ఇవి ఎవరో అని కూడా అక్కడ వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా 7 సంవత్సరాల ముందు, 2000 సంవత్సరాల ముందు ఇది భూమి మీదకి వచ్చారు. కాబట్టి ఈయన నిన్నటి వాడు మొన్నటి వాడు అనుకుంటారు చాలా మంది.
కానీ యేసుక్రీస్తు ప్రభు ఆది నుంచి ఉన్నవాడు, ఆయన ఈ సర్వ సృష్టికి కారణభూతుడు. ఆయన లేకుండా సృష్టి ఏది కూడా లేదు. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆయన లేకుండా ఏది కూడా కలుగలేదు. అనగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ సృష్టి కర్త అయి ఉన్నాడు. ఆయన ఈ సృష్టికి కర్త అయి ఉన్నాడు. అయితే ఆయన మానవ జాతిని ఉద్ధరించడానికి మనుషు కుమారుగా వచ్చాడు. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట, క్రిస్మస్ అనగా యేసు ప్రభుని హృదయంలో చేర్చుకొనుట, క్రిస్మస్ అనగా సాగిలపడుట, క్రిస్మస్ అనగా యేసుక్రీస్తుకి మన హృదయాన్ని సమర్పించుట. కానీ ఈ క్రిస్మస్ సందేశాన్ని విన్న మీరు, ఆయన మీకు అర్థమై ఉంటే అది ఇతరులకు చెప్పండి. ఒకవేళ అర్థం కాకపోతే ఆయన వెంబడించండి. ఎవరిని? యేసయ్యని వెంబడించండి. ఒకరి గురించి మనం చేయాలంటే వారి గురించి మనం వెంబడించాలి, వారిని మనము వెంబడించాలి. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి ఆను పాను మంచి చెడ్డ పిల్లంటే ఒక రోజు చూసినంత మాత్రాన, ఒక గంట చూసినంత మాత్రాన ఏమీ చెప్పలేము. అంత మనం తిరుగుతూ ఉంటే, సహవాసం చేస్తూ ఉంటే అతని గురించి స్వంతంగా మనము చెప్పగలం. అందుకనే ఆయన అంటాడు, నేను చెప్పడం ఎందుకు, నువ్వు రా, వచ్చి చూడు అని అన్నాడు. అందుకని యేసు ప్రభుని మనం అందరం కూడా వచ్చాము, చూసాము, ఆయన కార్యాలు కళ్ళారా చూసాము, ఆయన అద్భుతాలు మన చెవులారా విన్నాము. మన జీవితాలు ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు మన పట్ల గొప్ప రక్షణ ఇచ్చాడు. ఇలాంటి రక్షణ అనేకులకు ఇవ్వడానికి నిన్ను నన్ను చీకట్లో ఉన్నవాడిని వెలుగుతో తీసుకొచ్చాడు. ఆరిపోయిన దీపాలు వెలిగించి ఉన్నాడు. కాబట్టి మనం వెలుగుతో ఇతరుల్ని వెలిగించే వారంగా ఉండాలి. అదే క్రిస్మస్ యొక్క పరమార్థం. కానీ ఈ క్రిస్మస్ దినాన మనమందరం కూడా యేసుని మనసారా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన రాకడ ఉద్దేశాన్ని ప్రజలకు సాక్షివారంగా మనం ఉన్నట్లయితే వెలుగుతున్న నీవు మరొకరు వెలిగించడానికైనా నువ్వు ప్రయత్నించాలా, మరొకరిని వెలిగించడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే నువ్వు వెలగకపోతే ఎవరికి వెలుగుండదు, ఇంకొకరు వెలిగించలేవు. కాబట్టి నువ్వు వెలిగి ఇంకొకరు వెలిగించే రీతిగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు నీ పట్ల తన ఉద్దేశమును సఫలపరిచినందుకు ఆయన సంతోషిస్తాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. హ్యాపీ క్రిస్మస్. కళ్ళు పంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఏం పాడుకుంటున్నాం? గారాల కొడుకంటరా, మన పాపాల దేవుడంటరా,